నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మనుమసిద్ధి నగర్లో 37, 38, 41 డివిజన్లలో 1,95,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, నగర మేయర్ దేవరకొండ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్, అదేవిధంగా దాసరి అమృత కార్పొరేటర్, రామట్రమ్మ విష్ణుప్రియ కో క్లస్టర్ ఇన్ఛార్జ్, సురేష్ ఏడమ్మ డివిజన్ అధ్యక్షుడు. రా సురేష్. సురేష్ ఈ డివిజన్ అధ్యక్షుడు. తర్వాత దమ్మ శ్రీనాథ్ 37 అధ్యక్షుడు. వినోద్ రెడ్డి వానుశ్రీ గారి అల్లుడు ప్లస్ డివిజన్ అధ్యక్షుడు. ఇంకెవరు ఉన్నారమ్మా? ఇంకెవరున్నారా? ఇంకెవరారా? ఏమ్మా ఎవరు ఇచ్చే పిలు వీరాచార్య. కష్టం చేసేది ఇష్టంగా అలవాటు చేసుకో. 25% కాన్స్టిట్యున్సీ గడప తిరిగావు, ఇంకా 70% బ్యాలెన్స్ ఉంది. ఇది ఎండాకాలంలో తిరిగితేనే ఇంకా ఎక్కువగా ప్రజలకు దగ్గర అవకాశం ఉంది. కాబట్టి ఆ పాదయాత్ర కూడా ప్రారంభించమని ఈ యొక్క బహిరంగ వేదిక సాక్షిగా శ్రీధర్ రెడ్డికి సూచన ఇస్తూ, మనందరి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి వ్యక్తిగతంగా ఇందాక నేను చెప్పినట్టు నేను ఎంతో గౌరవించే, తక్కువ సమయంలో ఎక్కువ అనుబంధం పెరిగినటువంటి నాకు కానీ గిరికి కానీ, నాకంటే దావంచల సత్య గారు గిరికి ఎక్కువ క్లోజు. కాబట్టి ఆ యొక్క దావంచల సత్య గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాడాలని కోరుకుంటున్నాను. నేరుగా పోలిట్ బ్యూరోలో స్థానం ఇచ్చారు. మరో క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పోలిట్ బ్యూరోలో స్థానం ఇచ్చారు. కాబట్టి డివిజన్ అధ్యక్షులైనా, డివిజన్ కార్యదర్శులైనా, బూత్ ఇన్ఛార్జీలైనా, క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, ఇన్ఛార్జీలైనా, లేదు మండల అధ్యక్షులైనా, ఎవరైనా సరే కష్టం చేస్తే నేరుగా ఆ యొక్క సేవల్ని గుర్తించి రాష్ట్ర జాతీయ స్థాయిలో వాళ్ళు, ఎందుకంటే పోలిట్ బ్యూరో అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అంటే, రాష్ట్ర కమిటీ అంటే సాధారణ విషయం కాదు. అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారికి, అలాగే గిరిధర్ అన్న గారికి, మన డిప్యూటీ మేయర్ రూపాన్న గారికి, హాసిన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్పొరేటర్లకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్న రూరల్ కానీ సిటీ కానీ రూరల్ పదంలో నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న పనులు ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రత్యేకించి రూరల్ శాసనసభ్యులు గిరిధరన్న గారు, శ్రీధరన్న గారు చేస్తున్న ప్రతి పని, ప్రతి కష్టం ప్రజలందరూ సహకారం అన్నకు ఉంది. అన్న మీ అందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. రాబోయే కాలంలో గిరిధరన్న గారు కూడా మీరు ఆశీర్వదించి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నారని ఇప్పుడు కూడా అన్నవాళ్ళు చాలామంది చెప్పారు. ఇంతకుముందు కూడా 24 గంటల్లోనే 108 శంకుస్థాపనలు చేసి రికార్డు సాధించిన గిరిధర్ అన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానయ్యా. శ్రీధర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానయ్య. ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్య. నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. గతంలో మనం ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో నేను క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న 37, 38, 41 డివిజన్లో ఈరోజు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి, దాదాపుగా 3 వార్డులు కలిపి 15.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినాయి అంటే ఎవ్వరూ కూడా నమ్మలేని విషయం. కానీ ఇది అక్షర సత్యం. ఇది అంత అభివృద్ధి కారకులైన మా అందరికీ కూడా సహకరించి ప్రతినిత్యం మాకు వెన్నంటి ఉండి
ప్రతినిత్యం తోడు నీడగా ఉండి ప్రతి విషయాన్ని అది మన మనసులో అనుకుంటేనే ఎలా తెలుస్తుందో శ్రీధర్ నాకు తెలియదు. ఆయన తెలుసుకొని ఈరోజు మీకు ఏం కావాలి అని ఆయనే అడిగి ప్రతి పనిని కూడా చేసి ఇంత అభివృద్ధి కారకులైన ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నీ అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రతినిధిగా ఎన్నికలైన గౌరవనీయులు కోటంరెడ్డి గిరిధరన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు రూరల్ 41వ డివిజన్ యొక్క జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మారిటెక్ చైర్మన్ చెత్త గారికి, శాసనసభ్యులు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి, మేయర్ దేవరకొండ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ సురేష్ కుమార్ గారికి, కార్పొరేటర్లందరికీ, ఇక్కడ విచ్చేసిన టీడీపీ నాయకులందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రూరల్ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజుల్లో ఎంత బాగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయంటే అందుకు మన శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి ఎంతో కృషి, పట్టుదల, శ్రమ. అంతేకాకుండా ఈరోజు నెల్లూరు నగరం ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఇలాంటి నాయకులు మన రూరల్లో ఉండడం వాళ్ళు మన ప్రజల అదృష్టం. అంతేకాకుండా ప్రజలందరి ఆశీస్సులు ఈ ఇద్దరి అన్నదమ్ముల మన అన్నల ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవ భాగం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర మారిటోరియం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దానికల్లా సత్య గారు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. దానికల్లా సత్య గారి గురించి చెప్పాలంటే ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అందుకందరూ కూడా తెలుసు, ప్రకాశం జిల్లాలో దానికల్ల కుటుంబం అంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్న రోజుల్లో ధైర్యంగా, తెగువగా, ముందుగా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడినటువంటి వ్యక్తుల్లో దానంకన్న సత్య గారు కూడా ఒకరు. అలాంటి వ్యక్తిగా అందరి కష్టాలతో మేము కాస్త ఆలస్యంగా, ఎందుకంటే అదర్శించిన తెలుగుదేశం పార్టీ కాదు, ఎన్నికలకి 16 నెలల ముందు అధికారంలో పెరుగుతుంది. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో కలిసి పనిచేయడం ప్రారంభించాం. వాళ్ళు అలా కాకుండా మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేశారు. ఆ కష్టాల్లో అయితే, ఆ ఇబ్బందుల్లో అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళైతే చాలా మంది భయపడిన రోజుల్లో దామచర్ల సత్య గారు ఎక్కడ కూడా భయపడకుండా ఇందాక నేను చెప్పినట్టు తెగించి ముందుకు సాగారు. ఈ రోజు వారందరికీ కూడా వారందరికీ నెల్లూరు నియోజకవర్గ పక్షాన ప్రత్యేకంగా మీ అందరి సపోర్ట్లతో ధన్యవాదాలు ఇవ్వాలని కోరుకుంటూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శుభాశిస్తులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమం చేస్తూ, మరో పక్క అభివృద్ధి చేస్తూ, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని, అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ, ఆంధ్రప్రదేశ్ దిశ మాత్రమే పోలవరాన్ని పరిగెత్తిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం ఏదైతే ఆ యొక్క పెట్టుబడులు మొత్తం కూడా దయచేసి బీజేపీ నేతలను కోరుతున్నా. చేసిన పెద్దలు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యన్న గారికి, వేదిక ఉంచిన పెద్దలకు, స్థానిక శాసనసభ్యులకు అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇతర మున్సిపాలిటీలు, ఇతర కార్పొరేషన్ కమిషనర్లు నెల్లూరు కమిషనర్ గారికి ఫోన్ చేసి ఎలా సాధ్యం, ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నారంటే
దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి జరుగుతుందో. అనేక రకాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగించినటువంటి కోటమిరెడ్డి శ్రీధరన్ గారికి వారికి అన్ని ప్రాణాలు ముందు నడిపిస్తూ క్షేత్రస్థాయిలో మొత్తం ప్రతిదీ అటు 17 పంచాయతీలు కావచ్చు, 26 డివిజన్లు కావచ్చు, మొత్తం అంతా తానే చూసినటువంటి గిరిజన గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనమే గిరిజనకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. ఎంతో కీలకమైన, ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవిని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు గిరిజన మీద నమ్మకం తప్పడం జరిగింది. భవిష్యత్తులో గిరిజన మరింత ఉన్నత స్థానం జరపాలని మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఏ విధంగా అయితే 3 సార్లు శ్రీధరన్ చూపించారో 2029 ఎన్నికల్లో గిరిజనను కూడా అదే విధంగా ఆశీర్వదించి శ్రీధరన్ కంటే మించిన మెజార్టీ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ, 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మా అందరికీ మార్గదర్శనం అయినటువంటి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మేయర్ సుజాతమ్మ గారికి, మన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, మాజీ మేయర్ భానుశ్రీ గారికి, మన డిప్యూటీ మేయర్ తహసీన్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, ఇక్కడికి వచ్చే వేదిక మీద ఉన్న డివిజన్ ఈ కార్పొరేటర్లకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అలాగే మరో ముఖ్యమైన వ్యక్తి ఈ నియోజకవర్గానికి, జనరల్గా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు, కానీ ఈ రూరల్ నియోజకవర్గం అదృష్టం 2 ఎమ్మెల్యేలు. ఒకళ్ళు శాసనసభలో కనపడతారు, ఇంకొకరు రోడ్ల మీద కనపడతారు. మా అన్నల బాధితుల సంఘం అధ్యక్షుడు మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిన్నే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా మా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున, కొండేపి నియోజకవర్గం ప్రజల తరఫున, అలాగే రూరల్ నియోజకవర్గం ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే రాజకీయాల్లో చాలా సీరియస్గా గత 1924 నుంచి రాజకీయ వాతావరణమే మారిపోయిన రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూసినా అన్యోన్యంగా, చాలా ప్రశాంతతగా, ఎప్పుడు మొహం మీద చిరునవ్వుతో కనపడే ఏకైక వ్యక్తి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అలాంటి నాయకుడితోటి మనసు బాగలేనప్పుడు వారానికి కనీసం ఒక 3 సార్లన్నా సరదా సంభాషణ మేము చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒకటి ఎప్పుడు ఫోన్ చేసినా మా వాడిని నువ్వు తోమట్లేదు అనేవాడు, మా తమ్ముడిని నువ్వు ఇంకా సరిగ్గా తోమాలంటే, అమ్మా ఇక్కడ పరిస్థితి ఏంటంటే నీకంటే మీ తమ్ముడుగా ఉండటం గిరిధర్ రెడ్డికి చాలా మైనస్ మార్కులు. నిన్ను మించి పోవాలన్నా ఎవరు పోలేరు, ఎందుకంటే మీలాగా కష్టపడే తత్వం, ఎందుకంటే మీరు చేసిన కష్టం కానీ, ఈ నియోజకవర్గ ప్రజల పట్ల మీకున్న ప్రేమ, అభిమానం కానీ కేవలం మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లోనే సుమారుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో బహుశా ఒక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి సాధ్యం అని కూడా తెలియజేస్తా ఉన్నా. చాలామంది ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి, అన్నా ఈ ఫండ్స్ ఎలా తీసుకొస్తున్నావు దయచేసి మాకు కూడా చెప్పమని ట్రైనింగ్ క్లాసులు కూడా అడిగిన రోజులు ఉన్నాయి. అలాంటి గొప్ప శాసనసభ్యుడు మీకు ఉండటం అదృష్టం. అలాగే ఈరోజు మేము ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఎప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కూడా మన రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అని కూడా మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధమైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయాలన్న తపంతో రోజుకి 18 గంటలు కష్టపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశం మొత్తం మీద పెన్షన్లకి
సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని తపంతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఆగిపోయిన పెట్టుబడులన్నీ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే సుమారుగా అనేక పరిశ్రమలు మన వైపు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, భావితరాల భవిష్యత్ బాగుండాలి అంటే ఇక్కడ రూరల్ శాసనసభ్యులుగా మళ్ళీ మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన భారతదేశ ప్రధానిగా మళ్ళీ మోడీ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీధర్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సత్యన్న మళ్ళా శ్రీధర్ ఎమ్మెల్యే కావాలన్నావు నువ్వు, అది ఎట్లా మా పక్క అది బాగుంది. ఇప్పుడు ఈ డివిజన్ కార్పొరేటర్ కువాక విజయలక్ష్మి రామతల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.